మీకు కొత్త ఏం కాదు సార్, పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త ఏం కాదు. మీ ఫ్యామిలీ మీద కూడా దాడులు జరిగినాయి. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది బయటకు వెళ్ళి మీ మీద పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఇతరత్ర ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? ఈ టాపిక్ మనమే డైవర్ట్ చేయడం ఎందుకు? అసలు జరిగేది ఏంది అని చెప్పి రాష్ట్రంలో 50 రోజుల నుంచి మీరు అంతా చూస్తూనే ఉండరు. ఏం జరుగుతూ ఉందో మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. 50 రోజులు నిజంగా ఈ మాదిరిగా కార్పొరేటర్ను మొన్న ఏమైనా చూస్తూ ఉన్నాను. ఇక్కడ న్యూజివీడ్ కార్పొరేటర్ను యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ఆ పిల్లడు పరిగెత్తాడు, కౌన్సిలర్ పరిగెత్తాడు, వెనక కత్తి తీసుకుని పొడిచేదానికి ఇంకొకటి పరిగెత్తాను కనుక. మనం రషీద్ అనే మన వెనుకొండలో పిల్లోని ఏకంగా కత్తి తీసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తుంది, వీడియో క్లిప్పింగ్ దారుణంగా నరుకుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్, ఎక్కడ చూసినా లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ చూసినా పెట్టున్నాడు, మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది. నేను వెనుకొండలో మన ఏఎంసీ చైర్మన్ కారులో వస్తూ ఉంటే కారు ఆపి ఏ రకంగా కాళ్ళు చేతులు రెండు కూడా ఎరగొట్టి సర్జరీ జరుగుతూ ఉంది. పరిస్థితి చనిపోయినాడని చెప్పి వదిలేసిపోతే మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా తోటి మనిషి కింద? ఈ పొద్దు ఈ మనిషికి జరుగుతూ ఉంది, రేపు పొద్దున ఇలాగే దాన్ని వదిలేసినామనంటే లాలెస్నెస్ ఉండదు, లాలెస్నెస్ పెరిగిపోతా పోతుంది. లాలెస్నెస్ అనే దానికి అద్దు హదుపు ఉండదు. ఎప్పుడైతే నువ్వు పోలీసులకు నువ్వు తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీసులు నీ వైపున ఉంటారు. పోలీసులు తప్పు చేసినా కానీ అటువైపు వ్యక్తి మీద నేను కేసులు పెట్టాలి, నువ్వు చూసేసి ఉన్నట్టు పోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే నీకు రేపు పొద్దున ఇక్కడ మొదలైన ఇన్సిడెంటు ఇక్కడికి వచ్చేసరికి వేరే కలర్ తీసుకుంటుంది. నీ చేతుల్లో కంట్రోల్ ఉండదు. ఇంకా ఎవడెవడు వాళ్ళ లెవెల్లో పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకు లోకల్ లీడర్స్కు ఉన్న కనెక్షన్స్ మనసులో పెట్టుకుని లాలెస్ అసలు లా అనేది ఉండదు. మనం ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖండించే కార్యక్రమం మనం చేయించాలి. మనం చేసే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఈ టాపిక్లో నుంచి డైవర్ట్ అయిపోయి రకరకాల టాపిక్లకి మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం మనం? Sir, I have 2 questions for you.